పర్మనెంట్ ఫ్లవర్ ప్లాంట్స్ ఏముంటాయి, మన గార్డెన్లో ఏ మొక్కల్ని మనం చేర్చుకోవచ్చు, మరి వాటి గురించి కొన్ని కేరింగ్ టిప్స్ ఈరోజు మనము వీడియోలో చూద్దామండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఒక్కసారి నాటితే చాలు ఎప్పటికీ మనతో ఉండేటటువంటి మొక్కలలో మొదటి మొక్క గులాబీ మొక్క. గులాబీ మొక్కను మన గార్డెన్కి కింగ్ అని చెప్పొచ్చు. నేనైతే అలాగే అనుకుంటానండి. గులాబీ మొక్కలు చాలా సెన్సిటివ్ మొక్కలు. కొంచెం మనం వాటిని జాగ్రత్తగా వాటి కేరింగ్ టిప్స్ మనం తీసుకున్నాం అనుకోండి, అవి చక్కగా సంవత్సరాల కొద్దీ మనతో ఉంటాయి, చక్కగా పూలు పూస్తూనే ఉంటాయి. వాటి సమయం వచ్చినప్పుడు కొంచెం ఎండాకాలంలోనే కొంచెం పూలు తగ్గుతాయి, కాకపోతే మిగతా టైం అంతా కూడా చాలా బాగా పూస్తాయి. మరి గులాబీ మొక్క అయితే తప్పకుండా మన గార్డెన్లో ఉండవలసినటువంటి మొక్క. ఈజీగా కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు ఈ మొక్కని. 10 ఇంచులు 8 ఇంచుల కుండీలలో కూడా మనకు ఈజీగా పెరుగుతుంది. మట్టిలో ఎప్పుడు మాయిశ్చర్ ఉండేటట్టుగా చూసుకోవాలి గులాబీ మొక్కలకి. ఇక రెండో రకము మన గార్డెన్లో పర్మనెంట్గా ఉండేటటువంటి మొక్క ఏంటి అంటే మందార మొక్క. చక్కగా మరి ఈ మొక్కను కూడా మనం కేరింగ్ తీసుకున్నామంటే మరి కొన్ని సంవత్సరాల పాటుగా మనతో ఉంటాయి. ఎంతో చక్కగా ఇప్పుడైతే మనకు నర్సరీలో చాలా కలర్ఫుల్గా ఉంటున్నాయి. ఫ్లవర్స్ అయితే రకరకాలుగా ఉంటున్నాయి. మరి ఇట్లా సింగిల్ పెటల్, డబుల్ పెటల్, ముద్ద మందారాలు చాలా రంగులలో మనకు దొరుకుతున్నాయి. అవే దేశీ రకాలు అయితే ఒక 2-3 రకాలే మనకు కనిపిస్తూ ఉంటాయి ఎక్కువ శాతము. మరి వాటిని అయితే కొంచెం మనకు దేశీ రకం అయితే చలికాలంలో పువ్వులు తగ్గుతాయండి, కానీ హైబ్రిడ్ అయితే ఇయర్ అంతా కూడా మనకు పువ్వులు పూస్తూనే ఉంటాయి. ఇట్లా మనం ఎక్కువ శాతం ఫ్లవర్స్ తీసుకోవాలంటే కొంచెం పెద్ద కుండీ అయితే వీటికైతే మనం పెట్టుకోవాలి. మరి ఈజీగానే 10 ఇంచులు 12 ఇంచుల కుండీలలో కూడా పెరుగుతాయి, కాకపోతే పువ్వులు తక్కువ వస్తాయి. మనకి ఎక్కువ పువ్వులు కావాలంటే మంచిగా మనకు 50 రూపీస్ టబ్స్ ఉంటాయి కదా, ఆ టబ్స్లలో పెట్టేసుకుంటే ఇట్లా చక్కగా పువ్వులు చాలా వస్తాయండి. డైలీ కూడా మనము ఫ్లవర్స్ మన గార్డెన్లో చూడొచ్చు. ఇక మందార మొక్కలు వచ్చేసి చాలా హెవీ ఫీడర్ ప్లాంట్స్. టైంకి వాటికి మంచిగా ఫీడింగ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి వీటికి వచ్చే సమస్యల్లా మిల్లీ బగ్స్, మరి ఎక్కువగా పిండి నల్లి సమస్య చూస్తూ ఉంటాము. వాటికైతే మనం ఎప్పటికప్పుడు ఏదో ఒక స్ప్రే, అంటే మనం ఆర్గానిక్గా తయారు చేస్తూ ఉంటాం కదా, మన ఛానల్లో చాలానే వీడియోస్ ఉన్నాయండి. వాటిల్లో మీరు ఏదైనా ఎంచుకొని వారము మంచిగా మరి స్ప్రే చేసినట్టయితే ఈ మిల్లీ బగ్స్ నుండి నివారణ అయితే మనం పొందొచ్చు. ఇట్లా చక్కగా ఏ పెస్ట్ ప్రాబ్లం లేకుండా మరి చక్కగా పోషకాలు టైంకి అందించి వాటర్ కూడా చక్కగా మనము టైంకి అంటే ఎంత అవసరమో అంత ఇచ్చినట్టయితే ఎంత మంచిగా ఫ్లవర్స్ అయితే మంచి కలర్లో సైజులో మనం తీసుకోవచ్చు మన గార్డెన్లో. ఇక మూడో పర్మనెంట్ ప్లాంట్ ఏంటి అంటే బోగన్విలియా మొక్క వచ్చేసి చక్కగా మనం కుండీలలో ఈజీగా పెంచుకోవచ్చండి. నాకైతే కొంచెం స్థలం ఉంది కింద, కానీ నేల లేదు. జస్ట్ ఆ పైన సీసీ రోడ్ ఉంటుంది కదా, సిమెంట్ రోడ్ బయట, ఆ సిమెంట్ రోడ్ పైన చిన్నగా ఇట్లా మడిలాగా పెట్టేసి దాంట్లో నేను ఈ మొక్క పెట్టుకున్నాను. ఎంత అందంగా ఉంటుందంటే ఈ మొక్క ఇట్లా బ్లూమింగ్స్ మీద ఉన్నప్పుడు చూడండి, మా ఇంటికి ఒక అందం వచ్చేసింది ఈ మొక్క ద్వారా. చాలా మంది ఆ దారిలో వెళ్ళే వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు, గాలికి ఇటు అటు ఊగుతూ ఉంటారు. ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటాయండి. మరి చక్కగా మరి ఇయర్ అంతా కూడా మనతో ఉంటుంది కొన్ని సంవత్సరాల పాటుగా ఈ మొక్క. మరి చక్కగా ఎండాకాలం అయితే ఎక్కువ బ్లూమింగ్స్ వస్తాయి. ఆ తర్వాత మనం టైంకి కొంచెం ప్రూనింగ్ చేసేసుకున్నాం అనుకోండి, మళ్ళీ కొత్త కొమ్మలు వచ్చేసి మనకు ఫ్లవరింగ్స్ అయితే వస్తూనే ఉంటాయి. మరి ఇవి మనకు చాలా రంగులలో దొరుకుతాయి బోగన్విలియాస్. మనము చిన్న కుండీలలో అంటే మనము 12 ఇంచుల కుండీలో కూడా ఈజీగా పెంచుకొని మనం బోన్సాయి లాగా పెంచుకోవచ్చు ఈ మొక్కని. నెక్స్ట్ వచ్చేసి చిన్నగా అంటే బుషిగా, ఎట్లయితే ఇప్పుడు ఈ మందారాలు గులాబీ మొక్కల్ని పెంచుకుంటున్నామో ఆ విధంగా బుషికి కూడా పెంచుకోవచ్చు. ఇట్లా క్రీపర్స్ లాగా కూడా మనము వీలుంటే మనకు అవకాశం ఉంటే ఈ విధంగా మనము క్రీపర్స్ లాగా పెట్టుకోవడం వల్ల కూడా చాలా అందంగా ఉంటాయి. ఇవైతే మొండి మొక్కలండి, ఒక్కసారి అంటే ఇంకా చాలు. వాటికి వాటర్ అయితే తక్కువ ఇవ్వాలి. ఫ్లవర్స్ వచ్చే టైంకి నీళ్లు తక్కువ ఇవ్వడం వల్ల పువ్వులు చాలా బాగా పూస్తాయి. తర్వాత ఫ్లవరింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మనము కంటిన్యూగా వాటికి అవసరమైనంత వాటర్ మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బోగన్విలియా చాలా లో మెయింటెనెన్స్ మొక్క. తప్పకుండా మీ గార్డెన్లో పాట్స్లలో కూడా ఈజీగా ఈ మొక్కను పెంచుకోవచ్చు. నాలుగవ పర్మనెంట్ ప్లాంట్ మన గార్డెన్లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎగ్జోరా ప్లాంట్ అండి. ఎగ్జోరా ప్లాంట్ కూడా మన గార్డెన్లో పెట్టుకున్నామంటే ఎంత అందంగా ఉంటుందంటే చూడండి, ఎంత గుత్తులుగా పూలు పూస్తున్నాయో. మరి చాలా బాగా మనకు నర్సరీలో తెచ్చుకున్నప్పుడే ఎట్లా అయితే ఉంటాయో అదే విధంగా ఉంటాయండి మన గార్డెన్లో. మీరు రెగ్యులర్గా నా వీడియోస్లలో చూస్తూనే ఉంటారు.
ఇట్లా మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదా, చక్కగా పూలు అయితే మంచి సైజులో పూస్తాయి. మరి ఇట్లా అయిపోయిన పూలను మనం ఎప్పటికప్పుడు తెంచేసేయాలి. తెంచేయడం వల్ల మళ్ళీ నెక్స్ట్ మొగ్గలు వచ్చే ఉన్నాయి. ఇంకా చూస్తే మీరు గమనిస్తే మీకు కనిపిస్తుంది. ఇగో ఈ మొగ్గలన్నీ కూడా చక్కగా మళ్ళీ ఇంత పెద్ద పెద్ద చెండులాగా పూయాలి. పూలు అంటే ఆ ఎనర్జీ అంతా కూడా మరి అక్కడ వేస్ట్ అయిపోయిన వాటికి కాకుండా ఈ మొగ్గల మీద మరి ఆ ఎనర్జీ అనేది తీసుకుంటుంది మొక్క. కాబట్టి చక్కగా మనం ఈ మొక్కను హ్యాపీగా మన గార్డెన్లో పెంచుకోవచ్చండి. చాలా కలర్స్లో ఈ ఎక్జోరా ప్లాంట్స్ మనకు నర్సరీస్లో దొరుకుతూ ఉంటాయి. ఇక 5వ పర్మనెంట్ ప్లాంట్ మన గార్డెన్లో ఉండాల్సింది అడేనియం. ఈ అడేనియమ్స్ చాలా బాగా ఫ్లవర్స్ మంచి రంగురంగులలో దొరుకుతాయండి నర్సరీస్లో. చాలా లో మెయింటెనెన్స్ మొక్క, నీళ్లు కూడా చాలా తక్కువ ఇవ్వాలి మొక్కకి, అప్పుడే మంచి ఫ్లవర్స్ వస్తాయి. మొక్కలను మనం బోన్సాయి లాగా చేసుకుంటే చాలా అందంగా ఉంటాయి. విత్తనాల ద్వారా కొమ్మల ద్వారా ఈజీగా పెంచుకోవచ్చు. 6వ పర్మనెంట్ ప్లాంట్ జెర్బేరా. జెర్బేరాలు అయితే మన గార్డెన్లో ఒక మంచి లుక్ ఉంటాయండి. ఇవి ఉన్నాయంటే చూడండి ఎంతో చక్కగా ఉంటాయి. రంగురంగులు చాలా కలర్స్ దొరుకుతాయి. నెక్స్ట్ ఏంటంటే ఇవి ఎక్కువ రోజులు ఉంటాయి. పువ్వు పూసిన తర్వాత మట్టిలో మనం తేమ దగ్గనియొద్దు. అంటే రోజ్ ప్లాంట్స్కి ఎట్లయితే మనం కేరింగ్ తీసుకుంటామో అట్లా మట్టిలో తేమ ఉండేటట్టుగా చూసుకోవాలి. డ్రైగా అనియొద్దు సాయిల్. చాలా రోజులు ఈ ఫ్లవర్స్ అయితే వాడిపోకుండా అలాగే ఉంటాయి. మళ్ళీ కంటిన్యూస్గా ఇయర్ అంతా కూడా పువ్వులు పూస్తూనే ఉంటాయండి. వీటికి సీజన్ అంటూ ఏమి ఉండదు, చక్కగా వస్తాయి పూలు అయితే. చిన్న కుండీలు అంటే 8 ఇంచెస్ స్పాట్లో కూడా ఈజీగా ఈ మొక్కల్ని మనం పెంచుకోవచ్చు. అన్ని మొక్కలకి ఇచ్చినట్టు ఫర్టిలైజర్ టైంకి ఈ మొక్కలకి కూడా ఇవ్వాల్సిందే. మరి బూజు తెగులు కనిపిస్తుందండి ఆకుల పైన తెల్లగా. మరి దాన్ని నివారించుకోవడం కోసం మనమైతే పెస్టిసైడ్స్ ఆర్గానిక్గా స్ప్రే చేస్తూ ఉండాలి. మరి ఇంకొక పర్మనెంట్ ప్లాంట్ మన గార్డెన్లో ఉండాల్సింది మల్లె మొక్క. మరి ఎప్పుడైతే చక్కగా ఈ ఎండాకాలం అంతా వర్షాకాలం అంతా పువ్వులు అయిపోయిన తర్వాత ఒక చలికాలం మాత్రమే కొంచెం గ్యాప్ తీసుకుంటుందండి మొక్క పువ్వులు పూయకుండా. అప్పుడు ఒక పక్కన పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ ఎండలు స్టార్ట్ కాక ముందుకే ఫిబ్రవరి మంత్లోనే మనం ఆకు అంతా దూసేసి చక్కగా మళ్ళీ ట్రిమ్ చేసేసినాం అనుకోండి, మళ్ళీ మార్చ్ నెల స్టార్ట్ అవుతూనే మనకు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మంచి బ్లూమింగ్స్ ఉంటుంది, మంచి సువాసన ఉంటుందండి గార్డెన్లోకి రాగానే. మరి మీరు తప్పకుండా నర్సరీకి వెళ్ళి మరి మొక్కను తెచ్చుకోండి. ఎందుకంటే కటింగ్స్ ద్వారా పెంచుకుంటే మీకు కొంచెం టైం పడుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఫ్లవర్స్ పూయొచ్చు. కాకపోతే నర్సరీ నుండి తెచ్చుకుంటే మీకైతే ఇప్పుడు ఈ సీజన్లో అంటే వర్షాకాలం పోయే వరకు కూడా మీరు కొద్దిగా ఎంజాయ్ అయితే చేస్తారు. నా దగ్గర అయితే 6 రకాలుగా ఉన్నాయండి మళ్ళీ పూలు. ఒక్కొక్క పాట్లో పెట్టుకున్నాను నేను. ఇట్లా చక్కగా మరి రకరకాలుగా ఉంటాయి. మనకు ప్లేస్ ఉంటే ఎక్కువ మొక్కలు పెంచుకోవచ్చు, లేదైతే మనము కొన్ని వెరైటీస్ మనకి ఏమి నచ్చుతాయో అవి మనం తెచ్చుకుంటే సరిపోతుంది. మల్లె మొక్కలు చాలా హెవీ ఫీడర్ ప్లాంట్స్ అండి. చక్కగా టైంకి మనం వాటికి ఫీడింగ్ చేయాలి. మరి ప్రూనింగ్ చాలా ఇంపార్టెంట్. ఎంత ప్రూనింగ్ చేస్తారో అంత బుషిగా మొక్క తయారవుతుంది. ఎన్ని కొత్త కొమ్మలు వస్తాయో అన్ని ఫ్లవర్స్ ఎక్కువ మనం తీసుకోవచ్చు. తప్పకుండా మన గార్డెన్లో ఉండాల్సినటువంటి అద్భుతమైన మొక్క ఇది. ఇక 8వ పర్మనెంట్ ప్లాంట్ మన గార్డెన్లో ఉండాల్సింది టేబుల్ రోజెస్ మొక్క. ఈ మొక్కలు చాలా ఈజీగా నర్సరీలో దొరుకుతాయండి, తక్కువ రేట్కే ఉంటాయి. మరి ఒక్కసారి మనం తెచ్చిపెట్టుకున్నామంటే ఒక్క మొక్క నుండి మనం ఎన్నో కొన్ని వందల వేల మొక్కలు మనం తయారు చేసుకోవచ్చు. మరి చాలా ఈజీగా చిన్న కటింగ్స్ ఒక 1 ఇంచ్ కటింగ్తోని కూడా ఈజీగా గ్రో అవుతాయి ఇవి. చూడండి మరి నేను ఎప్పుడో తెచ్చిపెట్టుకున్నాను ఈ మొక్కల్ని. మరి ఇప్పటి వరకు కూడా నేను అవి సీజన్ అయిపోయాక నేను సేవ్ చేసుకుంటాను. ఇట్లా చిన్న టబ్స్లలో మరి హ్యాంగింగ్ బాస్కెట్స్లలో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి. ఈ పువ్వులు కూడా మనకు ఎండాకాలము వర్షాకాలంలో పూస్తాయి. చలికాలం ఒక్కటి పువ్వులు తగ్గుతాయి, అసలు రావు ఇంకా. అప్పుడు ఆ టైము మనం పక్కన పెట్టేసి జస్ట్ వాటర్ మాత్రమే ఇవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ ఫిబ్రవరి నెలలో ఎట్లయితే మల్లె మొక్కల్ని మనము మళ్ళీ వాటికి వర్క్ చేస్తామో అదే విధంగా వీటికి కూడా మంచిగా ప్రూనింగ్ చేసి ఫర్టిలైజర్ ఇచ్చినట్టయితే మళ్ళీ మనకు మార్చి నెల స్టార్టింగ్ నుండే ఫ్లవర్స్ అనేటివి స్టార్ట్ అయిపోతాయండి. చిన్న రోజెస్ లాగా ఎంత బాగుంటాయో చూడండి. మరి వీటిని చాలా రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. 9 o'clock ఫ్లవర్స్ అని, పార్చులా కానీ, మరి టేబుల్ రోజెస్ అని, ఇలా చాలా పేర్లే ఉంటాయి వీటికి. ఇక 9వ పర్మనెంట్ ప్లాంట్ మన గార్డెన్లో ఉండాల్సింది ఈ సదాబహార్. వీటిని విన్కా ఫ్లవర్స్ అంటాం కదా, ఎంతో బిల్లగన్నేరు అంటుంటారు. మరి చాలా రంగులలో పూస్తాయండి. మనకు ముందు తెలిసిందైతే ఒకటే రకం, 2 రకాలు, ఒకటి పింక్ ఒకటి వైట్ ఒకటి మాత్రమే తెలుసు. కానీ మరి ఈ మధ్యకాలంలో అయితే ఎన్ని కలర్స్ వస్తున్నాయంటే నర్సరీస్లో, నేనైతే నా దగ్గర లేని కలర్ కనిపించిందంటే చాలు ఇంకా తెచ్చేసుకుంటాను. ఇట్లా ఫుల్ వైట్లో ఉంటుంది, వైట్ ఉండి మధ్యలో పింక్ ఉంటుంది, ఇట్లా చాలా రకాలుగా ఉంటాయండి. పర్పుల్ కలర్,
లైట్ పింక్ కలర్ కోసం ట్రై చేస్తున్నాను. నా దగ్గర లేదు ఇంకా కలర్, మొత్తం లైట్ బేబీ పింక్ ఉంటుంది అది ఫ్లవర్. మరి ఇట్లా నా దగ్గర అయితే 7 కలర్స్ వరకు నా దగ్గర ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. ఎంత బాగా పూస్తాయి అంటే మంచిగా ఫ్లవర్స్ పూస్తాయి, మళ్ళీ సీడ్స్ వాటికే ఫామ్ అవుతాయి. ఆ మొక్కలకి ఆ సీడ్స్ పడిపోయి మళ్ళీ చిన్న చిన్న మొక్కలు స్టార్ట్ అవుతాయి. వాటిని మనము ఎక్కడంటే అక్కడ చిన్న చిన్న పాట్స్లలో, హ్యాంగింగ్ బాస్కెట్స్లలో కూడా ఈజీగా పెంచుకోవచ్చు. మరి లో మెయింటెనెన్స్ మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. టైంకి వీటికి వాటర్ ఇచ్చి కొంచెం అప్పుడప్పుడు ఫర్టిలైజర్స్ మనం లిక్విడ్వి చేస్తూ ఉంటాం కదా, ఈ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల చాలా బాగా పూస్తాయి. కలర్ఫుల్గా మన గార్డెన్లో చాలా అందంగా కనిపిస్తాయండి. ఈ విన్కా ఫ్లవర్స్ అయితే సీడ్స్ ద్వారా పెంచుకోవచ్చు. నెక్స్ట్ మరి కొమ్మల ద్వారా కూడా ఈజీగా పెరుగుతాయి ఈ మొక్కలు. మనము ఒక్క మొక్క తెచ్చుకుంటే చాలు, వీటిని కూడా ఎన్నో మొక్కలుగా చేసుకోవచ్చు. కాకపోతే సమ్మర్లో కొంచెం కాపాడుకోవాలి, డ్రై అయిపోకుండా. సమ్మర్లో ఎక్కువ పూలు పూస్తాయి. మరి చూసి మనం కొంచెం జాగ్రత్త తీసుకున్నాం అనుకోండి, ఏ మొక్కలైనా కూడా మనకు పర్మనెంట్గా మనతో ఉంటాయి. మరి పర్మనెంట్ మొక్కలల్లో ఇది కూడా మనము చేర్చుకోవచ్చు మన గార్డెన్లో మనం పెట్టుకోవాల్సిన మొక్క. ఇక ఫైనల్గా 10వ పర్మనెంట్ ప్లాంట్ మన గార్డెన్లో ఉండాల్సింది ఈ రంగూన్ క్రీపర్ అండి. మరి ఎంత చక్కగా ఉంటుంది చూడండి, రాధా మనోహర్ అని కూడా అంటారు ఈ మొక్కని. మరి చాలా బాగా పూలు పూస్తాయి, గుత్తులు గుత్తులుగా బంచెస్ కింద వస్తాయి. ఇప్పుడైతే అన్ని కూడా మొగ్గలు ఉన్నాయి. నేను కొంచెం స్థలం ఉంటే గేట్ దగ్గర బయట పెట్టుకున్నాను, ఇది క్రీపర్ లాగా పైకి అల్లించాలని. మనం పాట్స్లలో కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. టెర్రస్ పైన కూడా నాకు ఇంకో మొక్క కూడా ఉందండి, ఇదే మొక్క సేమ్. ఈ రంగూన్ క్రీపర్ చాలా లో మెయింటెనెన్స్ మొక్క, టైంకి వాటర్ ఫర్టిలైజర్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను చూపించినటువంటి 10 రకాల మొక్కలు కూడా అన్ని కూడా పర్మనెంట్గా ఒక్కసారి నాటితే ఎప్పటికీ మనతో ఉండేటటువంటి మొక్కలేనండి. కొంచెం వాటి కేరింగ్ తీసుకున్నాం అనుకోండి, ఇంకా సంవత్సరాల పాటు మనతో ఉంటాయి, చక్కగా పూలు పూస్తాయి. మరి ఇవన్నీ కూడా మన గార్డెన్లో ఈజీగా మనం పెంచుకోవచ్చు. వీటి మీద చాలానే వీడియోస్ మన ఛానల్లో కూడా ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు చెక్ చేసి ఛానల్ని ఆ వీడియోస్ చూసి మీరు కూడా ఫాలో అవ్వండి. ఇదండి ఈరోజు వీడియో, మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.